जयत्याश्रितसन्त्रास ध्वान्तविध्वंसनोदयः प्रभावान् सीतया देव्या परमव्योमभास्करः। భగవద్బంధువులారా, కలియుగంలో మానవకోటి అంతా తరించడానికి లభించినటువంటి ఏకైక నామం శ్రీరామనామం. రామ అవతారంలో భగవానుడి యొక్క అద్భుతమైనటువంటి చేష్టితములన్నీ ఈ రెండు అక్షరముల యందు మనకి మహర్షులు దర్శించి అందించడం మనవారి గొప్ప అదృష్టంగా భావిస్తూ రామేతి ద్వ్యక్షరంబులోక్తం మహాపాతకనాశనం. రామ అనే రెండు అక్షరములు మనం పలికినట్టయితే ఎన్నో జన్మల నుంచి మనల్ని ఆశ్రయించి ఉన్నటువంటి మహాపాతక ఉపపాతకములన్నీ కూడా నశించిపోతాయని, ఆ రామాయణ ఆవిర్భావాతి పూర్వమే మహర్షులంతా సప్తర్షి గణం రుక్షుడుగా ఉన్నటువంటి వాల్మీకి భగవానుడికి ఆ రెండు అక్షరములని తరించడానికి ఉపదేశించి, ఆ రెండక్షరములు కూడా వ్యత్యస్తంగా పలికిన రామ అని పలకడం సాధ్యం కాక మరా అని పలికినా కూడా ఆ నామ ప్రభావం చేత గొప్పనైనటువంటి సంపదని అనుభవించి ఆనందాన్ని లోకానికి పంచిపెట్టినటువంటి తత్వం శ్రీరామతత్వం. 4 వేదములు మనకి ఋక్కు, యజుస్సు, సామ, అథర్వణములని 4 వేదములు అధ్యయనం చేయడానికి కావలసినటువంటి కాలం కానీ కావలసినటువంటి వ్యవధి కానీ లేని మన దుస్థితిని గమనించిన మహర్షులంతా ఇదో ఋగ్వేదం నుంచి రా అనే అక్షరాన్ని, సామవేదం నుంచి మా అనే అక్షరాన్ని, యజుర్వేదం నుంచి యా అనే అక్షరాన్ని, అథర్వణం నుంచి అణ అనే అక్షరాన్ని కలిపి రామాయణం అనే నామకరణం చేశారు అంటారు. 4 వేదములు అధ్యయనం చేస్తే ఎంత పుణ్యాన్ని మానవుడు పొందగలుగుతాడో అంత పుణ్యాన్ని మనం పొందడానికి రామాయణం మనకి అందించారు మహర్షులు. అలాంటి రామ అనే 2 అక్షరముల యొక్క వైభవాన్ని చెబుతూ రామేతి, రామ రామేతి, రామ అనే 2 అక్షరములు మనం పలికినట్టయితే అది సహస్రనామ తత్తుల్యమని విష్ణు సహస్రనామంలో సదాశివుల వారు పార్వతీదేవికి వివరించినటువంటి సందర్భం జ్ఞాపకం చేస్తూ, అలాగే కాశ్యాం మరణానుముక్తి, ఎవడైనా మోక్షం లభించాలి అంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే కాశీకి వెళ్ళి తనువు చాలించేటి వారట పూర్వకాలంలో. ఎందుకోసం అక్కడికి అంటే ఇదో రామనామాన్ని హృది రామతత్వం, రామచంద్రస్వామి యొక్క తత్వాన్ని మనస్సులో నింపుకొని జిహ్వే రామనామం, నాలుకయందు రామనామాన్ని ఉచ్చరిస్తూ సదా కాశ్యాం అటతి, సదాశివుల వారు ఆ కాశీ నగరంలో ఎల్లవేళలా సంచరిస్తూ ఉంటారట. ఇదో ఎవరైనా ఇక్కడికి చేరి ఆ మోక్షాన్ని పొందాలి అన్న వాళ్ళకి ఈ 2 అక్షరములు కలిగిన ఆ రామనామాన్ని ఆయన చెవిలో వినిపిస్తూ వాళ్ళకి మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడట. అలాంటి అద్భుతమైనటువంటి తత్వం కలిగినటువంటి రామనామ వైభవం. అంతేకాదు రకారం రమతే పుంసాం, రామ అనే 2 అక్షరములలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని పంచిపెట్టగలిగినటువంటి సౌశీల్య గుణములు చూపిస్తాడు మనకి భగవాను వాల్మీకి మహర్షి. ఏమిటయ్యా, నారద భగవానుణ్ణి అడిగాడు ఆశ్రమానికి వచ్చిన ఆయన్ని పట్టుకొని, సాంప్రతంలోకే ఈ లోకంలో గుణవంతుడెవడు, ధర్మవంతుడెవడు, వీర్యవంతుడెవరు అని 16 గుణములని అడుగుతూ మానవుడైన వాడు ఈ గుణములు కలిగి ఉన్నవాడు ఎవరా అని అడిగితే మహానుభావుడు అంటాడు, ఇక్ష్వాకు వంశప్రభవ రామో నామ జనైశ్రుతా. మరొక్క పేరు పలకలేదు, రామ అనే నామాన్ని చెబుతాడు నారద భగవానుడు. ఎందుకోసం ఆ రామనామాన్ని అక్కడ ఉంచారు అంటే ఇదో మనం సులభంగా ధరించడానికి, ఇదో ఇందులో ఒట్రుసుడులు లేవు, ఎలాంటి కఠినమైనటువంటి వర్ణములు లేవు, సులభమైన రీతిలో మానవుడు తరించడానికి రామ అనేటువంటి శబ్దాన్ని మనకు సూచించాడు నారద భగవానుడు. ఇక్ష్వాకు వంశప్రభవ, సూర్యవంశంలో జన్మించినటువంటి మహానుభావుడు అని మనకి దర్శనం చేస్తూ ఉన్నాడు. అంటే పరమాత్మ యొక్క సౌందర్యాన్ని దర్శించడానికి, ఆనుకూల్యత సిద్ధింపజేయడానికి నారద భగవానుడు రామనామాన్ని మనకి ఈ లోకంలో దర్శింపజేసి ఆ సౌందర్యాన్ని మన చేత ఆనందింపజేసినటువంటి మహానుభావుడు వాల్మీకి. హృదయాంతర్గతమైనటువంటి ఆనందాన్ని ఈ లోకంలో పంచిపెట్టినటువంటి
అంతేకాదు రా అనే శబ్దాన్ని ఉచ్చరించడం వలన రాశబ్ద ఉచ్చారణాదేవ నిర్యాంతి, ఈ లోకంలో ఉండేటువంటి మహాపాతకములన్నీ కూడా వీన్ని ఆశ్రయించి ఉన్నటువంటి దుఃఖభూయిష్టములైనటువంటి పాప పంకిలమంతా కూడా ఆ ముఖం నుంచి వెలువడుతూ ఉంటుందట. రా అని పలకాల్సి వచ్చినప్పుడు నోటిని విస్తృతం చేసి పలకాలి. మా అనే అక్షరం పలికినప్పుడు ఆ రెండు పెదవులని మనం కవాటములని మూయాలి. అంటే తిరిగి మళ్ళీ ఆ పాపములు మనల్ని చేరకుండా ఉండగలిగే ఒక స్థితి అంటారు దాన్ని. అంతేకాదు రామ ప్రభావాన్ని, రామనామ వైభవాన్ని హనుమత్స్వామి మనకు దర్శింపజేస్తాడు. సుందరకాండలో అద్భుతమైనటువంటి వైభవోపేతమైనటువంటి రామనామాన్ని నామకరణం చేసేటప్పుడు వశిష్ఠ భగవానుడు గుణై కలయతాం రామాః, పిల్లాడికి పేరు పెట్టడానికి వచ్చిన వశిష్ఠ భగవానుడు ఆ గుణకోటినంతా చూసి ఆనందాన్ని తట్టుకోలేక, ఇదో నీ యొక్క సౌందర్యాన్ని మాకు అందింపజేయడానికి వచ్చావా మహానుభావ అని రామ అనేటువంటి ఒక శబ్దాన్ని ఆయన నామకరణంగా చేసినట్టు కనిపిస్తూ ఉంది. అలాంటి అద్భుతమైన మహోపకారకమైన మనల్ని తరింపజేసేటువంటి రామనామ వైభవాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. ఓం స్వస్తి. ఇమామపి హతాం కుబ్జాం యది జానాతి రాఘవ త్వాంచమాంచ హి ధర్మాత్మా నాభిభాషయతే ధ్రువం. జీవన పారాయణము అంటే నిరంతరం దాన్ని అలా స్మరిస్తూ ఉండవలసిన గ్రంథము అని అర్థం. అలాంటి గ్రంథం శ్రీమద్ రామాయణము అని జీవన పారాయణ గ్రంథము అనే మాటకి అర్థం. రాముడు స్త్రీలకిచ్చినటువంటి విలువ అసామాన్యమైనది. తాను యజ్ఞకుండాన్ని వేసి విశ్వామిత్రుడు యాగాన్ని చేయబోయే సందర్భంలో తాటక స్వయంగా దూకి రక్త మాంసాలని స్రవించబోతే విశ్వామిత్రుడు ముమ్మారు ఆజ్ఞ చేశాడు. అనంతే ఘృణయా రామ పాపైషా దుష్టచారిణి వధ్యతాంతావదేవైషా పరాసంధ్యా ప్రవర్తతే. ఎందుకయ్యా కనికరాన్ని చూపిస్తావు తాటక మీద? ఖచ్చితంగా అది దుర్మార్గురాలు కాబట్టి వధించు అని గురువు ఆజ్ఞ చేశాడు. అయినా రాముడు వధించలా. అతతాహినమాయాంతం హన్యాద్ఘతుగమాత్మనః. మనం ఏమీ దాన్ని రెచ్చగొట్టకపోయినా ఆయుధాలతో మీదికి దూకుతోంది కాబట్టి చంపడం రాజనీతి విధానం ప్రకారం ధర్మమే చంపేయని రెండవ మారు ఆజ్ఞ చేశాడు గురువైన విశ్వామిత్రుడు. అయినా రాముడు చంపల. మూడోసారి స్వయంగా చెప్పాడు ఆయనే, అధర్మతాపినో లోకే యోవైచోత్పథచారిణ తే హంతవ్యా నృపై సర్వై. స్త్రీ అని ఆలోచిస్తున్నావేమో, అధర్మాన్ని ఆచరించిన స్త్రీలని చంపిన ఘట్టాలు పూర్వచరిత్రలో ధర్మబద్ధమైన ఉన్నాయి కాబట్టి చంపేయి అన్నా రాముడు చంపలేదు. కారణం ఏమంటే స్త్రీకి గౌరవాన్ని ఇవ్వాలి, స్త్రీని చంపకూడదనేటటువంటి ధర్మాన్ని తెలుసున్నవాడు రామచంద్రుడు కాబట్టి. ఇదే మాట మరోసారి కూడా మనకి ప్రత్యక్షమవుతుంది శ్రీమద్ రామాయణంలో. మంథర సీతా లక్ష్మణ సమేతుడిగా రామచంద్రుడిని స్వయంగా అరణ్యాలకి పంపించింది. 7 వారాల నగలని వేసుకుని నేను ఎలా ఉన్నాను అని అద్దంలో చూసుకోవడానికి నిలబడింది. అసలే గూనిది, అందున నల్లగా ఉండేది, అందున పొట్టిగా ఉండేది. దానికి కైకమ్మ నగలన్నీ కావలసి వచ్చాయి అందాన్ని చూసుకోవడానికి. ఆ సందర్భంలో శత్రుఘ్నుడు చూశాడు, దుర్మార్గురాలా, మా అన్న వదినను స్వయంగా అంత దూరం పంపించిన దానికి అందాన్ని చూసుకోవడానికి అవసరం వచ్చిందా అని కొరడా పుచ్చుకుని కొట్టబోతే భరతస్వామి వచ్చి కొరడాని దూరంగా విసిరి కొట్టబోతున్నటువంటి శత్రుఘ్నుని చేతితో నెట్టి ఓ మాట అన్నాడు, ఇమామపి హతాం కుబ్జాం యది జానాతి రాఘవ త్వాంచమాంచ హి ధర్మాత్మా నాభిభాషయతే ధ్రువం. ఈ మంతరకాన్ని నువ్వు కొట్టిన కొరడా దెబ్బలకి చనిపోయినట్లుగా నటించి పడినా చాలురా, రామచంద్రుడు మన ఇద్దరితోటి శాశ్వతంగా జీవితంలో మాట్లాడాడు.
స్త్రీకి అంత గౌరవాన్ని ఇచ్చేటటువంటి రామచంద్రుడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కానీ తమ్ముడు ఏమిటి పని చేస్తున్నావు అని శత్రుఘ్నుని మందలించాడు భరతస్వామి. అంతటి గొప్పతనాన్ని స్త్రీలకి ఇచ్చినటువంటి మహోత్తముడు, ఆరాధ్యుడు అయినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆ పరిస్థితినే త్రేతాయుగంలో స్త్రీలకి ఇచ్చినటువంటి గౌరవాన్నే లోకమంతా కూడా ఈవేళ కూడా ఇచ్చినట్టయితే, యథార్థమైన రామరాజ్యమే లోకంలో ఉన్నట్లయితే, ఈ రోజున స్త్రీలకి మనం అక్కడక్కడ చూచేటటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఉండవు. స్త్రీలకి శ్రీమద్ రామాయణంలో అన్యాయం జరిగిందని, పురాణ కాలంలో వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌఖ్యము లేదని అనుకోవడం యథార్థం కాదు. ఏ అహల్యని అందరూ లోకంలో దుర్మార్గురాలు మరొకటి అని అన్నారో ఆమె అది కాదని నిరూపిస్తూ స్వయంగా రామచంద్రమూర్తి అక్కడికి వెళ్ళి ఆమెకి సంపూర్ణమైన అభయాన్ని ఇయ్యడమే కాక పాదౌ జగృహతుస్తదా, అహల్యాదేవి తపస్సు చేసి ఇచ్చినటువంటి తపఫలాన్ని, అంటే తపస్సునంతటినీ ఒక ఫలరూపంగా చేసి, ఎలా అయితే మనం పూజ చేసిన చిట్ట చివరి సందర్భంలో ఏతత్ ఫలం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని ఇస్తామో, అలాగే ఆమె తపస్సు చేసి ఆ తపస్సు చేసిన ఫలాన్ని రామచంద్రుడికి అర్పించింది అంటే, రామచంద్రుడు దాన్ని స్వీకరించాడు అంటే, స్త్రీలకి రామచంద్రుడు ఇచ్చినటువంటి గౌరవం ఇంత అంత కాదు అని అర్థమవుతుంది. అందుకనే రామచంద్రుడు రావణ వధ కోసం వెళ్ళేటటువంటి వాడు మొట్టమొదట తన జోలెలో యథార్థమైన తపశ్శక్తి భిక్షని వేసింది అహల్యాదేవి అనే గౌరవంతో. పాదౌ జగృహతుస్తదా, తాను పాదాలని స్పృశించి నమస్కరించాడు. లక్ష్మణస్వామి చేత స్పృశించి నమస్కరింపచేశాడు. రామచంద్రుడు అంతటి ఉత్తముడు. తాటకిని చంపడానికి వెనుకాడాడు. అహల్యాదేవి యొక్క శాపానికి మోక్షాన్ని కలిగించాడు. సీతాదేవి తన కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆమెని స్వయంగా వివాహమాడి ఆమెను ఆనందపరిచాడు. ఎక్కడా కూడా శ్రీమద్ రామాయణంలో రామచంద్రుడు స్త్రీల పట్ల అగౌరవంగా ప్రవర్తించిన ఘట్టం ఒక్కటి లవలేశమంతా కూడా ఉండదు. కాబట్టి ఏ స్త్రీలకి నిజమైన గౌరవాన్ని చేకూర్చాలని మనందరం అనుకుంటూ ఉంటామో, అలా ఇయ్యదగినటువంటి గ్రంథము, చెప్పగలిగిన గ్రంథము శ్రీమద్ రామాయణమే. స్వస్తి. విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. మద్రక్షణైకదీక్ష శ్రీవైదేహీ రామభద్రయో పదద్వయీ ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు. భగవద్బంధులరా, నవమి నాడు పునర్వసు నక్షత్రం నాడు ఆవిర్భవించాడు శ్రీమన్నారాయణుడు రామచంద్రస్వామిగా. పునర్వసు నక్షత్రానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, పోయిన సంపద తిరిగి మనకి తెప్పించేది ఆ నక్షత్రము. 9 అనే అంకె పరిపూర్ణమైన అంకె. 9 పక్కన ఏ సంఖ్య ఉంటే ఆ సంఖ్య పరువు బరువు నిలబెట్టే సంఖ్య. 19 అన్నామనుకోండి, కలిపినట్టయితే 9 1 10, మళ్ళీ కలిపితే 1 0 1 అంటే 1 నిలబడుతుందన్నమాట. అలాగే అన్ని సంఖ్యలకి రామచంద్ర స్వామి కూడా అలాంటి తత్వానికి ప్రతీక. ఆ తత్వమునకు పేరు సత్యము. రెండవది ధర్మం ఉన్నది. ధర్మం అన్నది కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సత్యం మాత్రం ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది. అదే లోకానికి శుభంకరమైనది గనక శివం అన్నాము. ఏదైతే లోకానికి శివంకరమవుతుందో, శుభంకరమవుతుందో, మంచి కలిగిస్తుందో, అది చూడడానికి కాదు తలచుకోవడానికి కూడా ఆనందం కలుగుతుంది. దాన్ని సుందరము అని అన్నారు. సుందరం అంటే కేవలము బాహ్యముగా కనిపించే సౌందర్యం కాదు, అందము కాదు. ఏది తలచినా, ఊహలు మలచినా మనకి క్షేమం కలుగుతుందో అది సౌందర్యానికి ప్రతీక. అంచేతనే రామచంద్ర స్వామిని సత్యవాక్పాలనాదక్షుడు అని గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. కేవలం ఇది స్తోత్రపరముగానా కాదు, నిజముగానే రామచంద్ర స్వామి ఎక్కడ ఏ పని చేసినా
దాని వెనకాల సత్యమే కనిపిస్తుంది. దీనికి ఉదాహరణలు చెప్పుకునే ముందు ఒక్కసారి రాముణ్ణి గురించి వారి నాన్నగారు, అదేనండి దశరథుడు, ఆయన ఏమన్నాడో తెలుసునా? సత్యేన జయతి లోకాన్. రాముడికి చేతిలో విల్లంబులు ఇవేమీ అక్కర్లేదు, ఇక ఏ గుణాలు అక్కర్లేదు, ఒక్క సత్యమనే గుణంతో లోకాలన్నీ జయిస్తాడు. దానికే ఉదాహరణ జటాయు వృత్తాంతము. జటాయుకి అగ్ని సంస్కారం చేసి పరిపూర్ణమైన మానవుడిగా ఉన్న రామచంద్రస్వామి జటాయుని ఏమన్నాడో తెలుసునా? గచ్చ లోకాన్ అనుత్తమాన్. నీవు ఏ లోకానికి వెళ్ళదలుచుకుంటే ఆ లోకానికి వెళ్ళవయ్యా, నేను అనుమతిస్తున్నాను అన్నాడు. మరి మానవుడైన వానికి ఊర్ధ్వలోకాల మీద అధికారం ఉంటుందా? ఉంటుంది. ఎప్పుడూ సత్యాన్ని క్రమం తప్పకుండా పాటించినట్టయితే ఊర్ధ్వలోకాల దిక్పాలకులు సైతము నమస్కరిస్తారు. ఇది మనకి జటాయు సంబంధమైన గాథ వచ్చింది. అలాగే సత్య పరాక్రముడు రామచంద్రస్వామి. లక్ష్మణస్వామి అంటాడు, ధర్మాత్మ సత్యసంధశ్చ రామ దశరథిర్యదిని. రాముడే గనక సత్యసంధుడైతే, సత్యసంధుడు గనకనే తండ్రి మాట నిలబెట్టాలి గనకనే వనవాసానికి వెళ్ళాడు. అలాగే తల్లిగారి మాట నిలబెట్టాలి. కైకమ్మ కోరుకున్నది భరతునికి రాజ్యము కావాలనే తప్ప భరతుడు రాజ్యపాలన చెయ్యాలన్న భావం ఆమె నోటి వెంట రాలేదు. అందుకని 14 ఏళ్ళు ప్రత్యామ్నాయ ప్రతినిధి న్యాయం చేత భరతుడు పరిపాలించాడు. తన తమ్ముడు అడిగాడు, అహం సర్వం కరిష్యామి అని చెప్పి అన్ని సేవలు చేయడానికి లక్ష్మణస్వామికి అవకాశం ఇచ్చాడు. లక్ష్మణస్వామి ఆదిశేషుడు సశరీరముగా అక్కడ ఉన్నాడు. పాదుక రూపంలో ఆయన సింహాసనం మీద ఉన్నాడు. పాదుకా పట్టాభిషేకానికి ఉన్న అందమది. అలాగే సీతాదేవిని కూడా సత్యవాక్ పాలనాధ్యక్షుడు గనకనే తన తరువాత వచ్చే కుశలవులు తనంతటి వాళ్ళు కావాలంటే తనకి విశ్వామిత్రునితోటి సంబంధం ఎలా కలిగిందో అలాగే కుశలవులకు కూడా అలాంటి సంబంధం కలగడం కోసమే ఆశ్రమానికి పంపించాడు. ఎక్కడా కూడా ఒక్క వాక్యంలో దోషమన్నది లేదు. సత్యం అంటే అర్థము యథార్థ కథనం నహి సర్వభూత హితం. తన ప్రవర్తన అన్ని భూతములకు హితము కలిగించేదే సత్యమవుతుంది. అలాంటి సత్యవాక్పాలనా దక్షుడిగా రామచంద్రస్వామి మిత్రుల చేత, శత్రువుల చేత, ఉదాసీనుల చేత, అందరి చేత పొగడబడ్డాడు. ఆఖరికి లక్ష్మణస్వామి అంటాడు, ధర్మాస్మా సత్యసంధశ్చ అని సత్యం మీద ఒట్టు పెట్టుకున్నాడు. రావణాసుడు కొడుకుని వధించగలిగాడు. మారీచుడి లాంటివాడు, శత్రువైనవాడు సత్య పరాక్రమ అన్నాడు. రాముడు సత్యసంధుడు, పరాక్రమాన్ని చూపించడంలో కూడా సత్యాన్ని చూపించగలడు. అలాంటి సత్య ధర్మ పరాయణుడైన రామచంద్రస్వామి చరితము నిజముగా సత్యం, శివం, సుందరం, సకల జనహితము, సకల శుభకరము, క్షేమంకరము. అంచేత అలాంటి సత్యాన్ని మనమందరము పాటింతుముగాక. స్వస్తి. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సకల లోక కళ్యాణమే సీతారాముల కళ్యాణం. చూచినటువంటి వారి వైభోగం, సీతారాముల యొక్క దివ్య కళ్యాణ ఘట్టం పరమ పావనమై ఆనందపారవశ్యమై మానవులకు సమస్త శుభములు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రకాశిస్తారు. శివధనుర్భంగం జరిగింది, పెళ్ళున విల్లు విరిగింది, జల్లున సీతమ్మ యొక్క గుండె ఆనందించింది. సిగ్గుతో రాజన్యుల యొక్క కుమారుల స్థలలు అలా వంగినాయి. ఉభయుల యొక్క వివాహం బంధువులందరూ ఇచ్చేశారు. జనక మహీపతి చేత పెంచబడింది కనుకనే ఆమె పేరు జానకి. జనక మహీపతి, అందుకని ఆమెను జానకి చేయి పట్టుకున్నాడు. దీని పేరే పాణిగ్రహణం. రామా, ఇదిగో స్వీకరించు. సకల కళ్యాణ గుణసాంద్ర రామచంద్ర, సకల కళ్యాణ గుణసాంద్ర రామచంద్ర, అఖిల దిక్పాలకుల సాక్షి ఆత్మసాక్షి, దారవోసితిని నీదు దారగాగా. స్వీకరించు రామా. ఇయం సీతా మమ సుతా సహధర్మ చరితవా. పాణిని గ్రహించు, సీతారాముడవు కావాలి.
ధర్మీచ అర్థీచ కామీచ నాతి చరితవ్యా అని అడిగారు జనక మహీపతి. నాతి చరామి నాతి చరామి నాతి చరామి, ధర్మమునందు కాని అర్థమునందు కాని కామమునందు కాని ఈమెను నేను విడువను అని మహానుభావుడైన అవతార పురుషుడైనటువంటి మానవాకారంలో జన్మించిన నీలా మానుష వేషధారి అయినటువంటి స్వామి అలా పాణిగ్రహణం చేశాడు సీతమ్మను. కౌసల్యాసుత ఇదిగో సీత నా సుత సీత ఇక నీ సతి సీత, నీ జతగూడిన భాగ్యదేవత నిన్నెడబాయని మహాపతివ్రత అర్ధాంగిగా ప్రతిగ్రహింపుమా. జానకిని పరిణయం చేసుకున్నారు, పాణిగ్రహణం చేసుకున్నాడు రాములవారు. అందుకనే ఆయన జానకి రాముడైనాడు, సీతారాముడైనాడు, లోకాభిరాముడైనాడు, జగదభిరాముడైనాడు. ఆనంద పారవస్యంతో తరబరాలు పోసుకున్నారు. పుణ్యమై ఈ శ్లోకాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే పారాయణ చేస్తారో 40 రోజుల్లోనే వివాహం అవుతుంది. ప్రతిరోజు ఈ శ్లోకాన్ని పారాయణ గనక 40 రోజులు చేసుకుంటే జానక్యా కమలామలాంజలిపుటే యా పద్మరాగాయితాః న్యస్తారాఘవమస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామలకాయ కాంతి కలితా యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. రంగు రంగుల మారినటువంటి ముత్యాల తలబరాలు సర్వదా సర్వదా శతథా సహస్రథా ఆయురారోగ్య ఐశ్వర్యములిచ్చి రక్షించవలసిందిగా ప్రార్థించారు. జనక మహీపతి అంటే ఎవరు? నా చేత పెంచబడినటువంటి కుమార్తె అని పలకటంలో కలిగినటువంటి అర్థమేమిటి? వైరాగ్యమునందు, అఖండమైనటువంటి భక్తి యందు, జ్ఞానమునందు ఆనాడు మహర్షులందరి చేత జనకుడు అని అనిపించుకుంటారట. సీతమ్మను పెంచినటువంటి జనకుని పేరు శీరధ్వజుడు. ఆ వంశంలో ఉన్న వారందరినీ జనక 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 అనే పేరుతో పిలుస్తారు. సీతమ్మాతను పెంచినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయన అసలు పేరు శీరధ్వజుడు. ఆయన పెంచాడు. లాగేటి చాలున జననమైనటువంటి ఆ తల్లిని కన్యాదానం చేశాడు. ఆనంద పారవస్యం చెందింది. ఈనాటికి రామ సీతారాముడవయ్యావు, జానకి రాముడవయ్యావు అని ఆనందించారు. అద్భుతమైన పుణ్యమైనటువంటి ఒక శ్లోకాన్ని చదివారు ఆనాడు మహర్షులందరూ. ఏమిటి ఆ శ్లోకము? సీతారాముల యొక్క కళ్యాణాన్ని చూచి శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామౌ నిశాచర వినాశకరం నమామి. కళ్యాణ రాముని కమనీయ అనుగ్రహము అందరి మీద ప్రసరించి గృహములన్నీ నిత్య కళ్యాణం పచ్చతోరణములతో ప్రకాశించి పుత్ర పౌత్ర అభివృద్ధితో వర్ధిల్లదురుగా కాని జానకి రాములు మనందరినీ ఆశీర్వదించారు. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు